హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అటు రేవతి ఇంటికి వెళ్ళగానే సీత వెళ్ళిపోమని చెప్పాను కదా అని గదిలో నుంచి అలా సామాన్లు విసిరేస్తున్నట్టుగా కిరణ్ విసిరేస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అర్చన మీద కోపడుతూ ఉంటుంది. దాంతో ఎందుకు కొట్టించుకుంటావా ఏంటి, పద వెళ్దాం అంటూ అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. అమ్మయ్య, సీత ముందుగానే ఆలోచించి మనకి ఇలాంటి ఐడియా ఇచ్చింది, ముందుగానే వాయిస్ అన్ని రికార్డ్ చేసి పెట్టింది, లేకపోతే సీత అనవసరంగా బుక్ అయిపోయేది అని రేవతి కిరణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ అక్కడ మిథునలాగా ఉన్న సీత రామ్తో ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. ఇటు మహాలక్ష్మి కూడా బయటికి వచ్చేసిన తర్వాత మిథున రామ్ ఇద్దరు రిసార్ట్స్కి వెళ్ళిపోయే ఉంటారు. ఏం చేస్తున్నారో ఒకసారి ఫోన్ చేద్దాం అంటూ అనుకుంటూ ఉంటారు. ఇటు రామ్ మిథున ఇద్దరూ కూడా ఆ ఊళ్ళో ఉన్న అందరితోటి మాట్లాడుతూ ఉంటారు. తోటలోకి పిలిచి అందరితో చర్చించి ఆ స్థలం వీళ్ళకి ఇవ్వమని చెప్పి ఫ్యాక్టరీ పెడతామని, ఇక అక్కడ వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తామని హామీ ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళని ఒప్పిస్తూ ఉంటారు. మాట్లాడి రామ్ చాలా బాగా మాట్లాడుతూ ఇక మిథునని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ అలా మాట్లాడుతూ ఉండగా గౌతమ్, రేఖ ఇద్దరూ కూడా వీళ్ళని ఎలాగైనా సరే చంపేయాలి అని చెట్టు చాటున ఒక దిష్టి బొమ్మలాగా కుండ పెట్టుకుంటాడు. మొహం కనిపించకుండా కత్తి పట్టుకొని అలా రామ్ గురి పెట్టి రామ్ పైకి విసిరేస్తూ ఉంటాడు. కానీ అది కాస్త రామ్కి తగలకుండా ఆ కత్తి వెళ్ళి కరెక్ట్గా రేఖ ఉన్న పక్కనే పడుతుంది. రేఖ ఆశ్చర్యపోతుంది. ఏంటి గౌతమ్, నువ్వు రామ్ని చంపాలనుకుంటున్నావా, నన్ను చంపాలనుకుంటున్నావా, నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. లేదు, నిజంగానే గురి తప్పింది అని అనటంతో ఇక నువ్వేం చేస్తావు, గన్తో పేల్చలేవు, కత్తితోను చంపలేవు, ఇక నెక్స్ట్ ఏం చేస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏముంది, నెక్స్ట్ పాయిజన్ ఇవి ఉన్నాయి కదా, అవి ట్రై చేద్దాం అని అనటంతో రేఖ కోప్పడుతూ ఉంటుంది. ఇటు రామ్ మిథున ఇద్దరూ కూడా అలా తోటలో నడుచుకుంటూ మాట్లాడుతూ ఉండగా రామ్కి ఫోన్ వస్తుంది. పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక మిథున అయితే నడుస్తూ ఉంటుంది. అబ్బా, చాలా ఎండగా ఉంది, దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ తేవడం మర్చిపోయాను, ఇప్పుడు వాటర్ ఎలాగా అంటూ అటు ఇటు దిక్కులు చూస్తూ తిరుగుతూ ఉంటుంది. తాటి చెట్టు పైన అక్కడ కళ్ళుకి కుండ కట్టి ఉంటుంది. ఒక పని చేద్దాం, తాటి కళ్ళు తాగుదాం, రాయి పెట్టి కొడదాం, అప్పుడు కిందకి పడుతూ ఉంటాయి కదా, మంచిది, చలవ చేస్తుంది, ఈ ఎండకి దాహం తీరినట్టు ఉంటుంది అని చెప్పి రాయి పెట్టి ఆ కుండ మీద కొడుతుంది. ఆ కళ్ళు కాస్త కింద పడుతూ ఉంటుంది. అది రామ్ చూడకుండా తాగేస్తూ ఉంటుంది. ఇక తాగి అటు ఇటు తూలుతూ ఉంటూ నడుస్తూ ఉంటుంది. ఆ తోటలో రామ్ అయితే మిథున ఎక్కడున్నావు అంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అదే టైంలో ఫోన్ చేస్తుంది. మిథున ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. మేము మహాలక్ష్మిని, మిథున ఎక్కడున్నారు మీరు, నువ్వు రామ్ ఏం చేస్తున్నారు అని అడగటంతో ఎవరితవే నువ్వు అని తిడుతూ ఉంటుంది. మిథున నేను అని మహాలక్ష్మి అనటంతో నేనంటే ఎవరే గాడిద అని మిథున తిడుతూ ఉంటుంది. ఇక అర్చన మహాలక్ష్మి ఆశ్చర్యపోతారు. అదేంటి నిన్ను అలా తిడుతుంది, మిథున మహాలక్ష్మి మాట్లాడేది అని చెబుతూ ఉంటుంది. అర్చన నువ్వెవరితివి, అడ్డగాడిదవా అని తిడుతూ ఉంటుంది. మీ ఇద్దరికీ పని పాట లేదా, చెవులు ముక్కు కోసి చేతిలో పెడతా అని చెప్పి అలా రకరకాలుగా తిట్టేస్తూ ఉంటుంది. మిథున ఇక ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, మిథునకి ఏమైంది అని చెప్పి మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. నేను ఎందుకు అలా మాట్లాడుతున్నావు మిథున, రామ్ ఎక్కడున్నాడు, అసలు ఏం చేస్తున్నావు అని అడగటంతో మిథున ఎవరు, నేను సీతను అని చెబుతూ ఉంటుంది. సీత, నువ్వు సీతకి చేయబోయావా ఏంటి అని మహాలక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు, నేను మిథునకే కాల్ చేశాను అని మహాలక్ష్మి అంటుంది. మరేంటి మిథున సీతలాగా మాట్లాడుతుంది అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. ఇంతలో రామ్ వస్తాడు. ఏంటి మిథున, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇలా మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ అని అడుగుతూ ఉంటాడు. ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు మాట్లాడేది అని అడగటంతో నేను పిన్నిని అని మహాలక్ష్మి చెప్పడంతో ఏంటి పిన్ని, మీరు ఫోన్ చేశారేంటి అని అడగటంతో ఏంటి మిథున అలా మాట్లాడుతుంది, ఏమైంది అని అడగటంతో తాటి కళ్ళు తాగేసింది అని చెబుతూ ఉంటాడు రామ్. అదేంటి, ఏ ఫారెన్ బ్రాండ్ తాగాలి కానీ తన స్టేటస్కి ఇలా చీప్గా కళ్ళు తాగడం ఏంటి అని మహా అడుగుతూ ఉంటుంది. అంటే దాహం వేసి ఉంటుంది, అది తాగేసింది, దానికి తెలియదు కదా అని చెబుతూ ఉంటాడు రామ్. సరే జాగ్రత్తగా తీసుకెళ్ళు,
రూమ్కి అని చెప్పడంతో ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడు అర్చన మహాలక్ష్మి తాగిన మత్తులో ఏదో మాట్లాడుతుందిలే అని పక్కన పెట్టేస్తారు. ఇక అప్పుడు మిథున్ అని అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు కళ్ళు తాగావా అని రామ్ అడగటంతో అవును దాహం వేసింది తాగాను, ఏమైంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఫామ్ హౌస్కి వెళ్దాం పద అంటూ రామ్ పిలుస్తూ ఉంటాడు. నా చేయి పట్టుకో అని మిథున్ అనటంతో నేను పట్టుకోనని చెప్తూ ఉంటాడు. నేను సీతను తప్ప ఎవరిని పట్టుకోనని చెప్తూ ఉంటాడు. ఇక కాలు స్లిప్ అవడంతో మిథునని అలా ఒక్కసారిగా పట్టుకొని చూస్తూ ఉండిపోతాడు రామ్. ఏంటి నన్ను మొన్న పట్టుకోనన్నావు, టచ్ చేయనన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎలా టచ్ చేసావు అని అడుగుతూ ఉంటుంది మిథున. అప్పుడు వదిలేయడంతో కింద పడిపోతుంది మిథున. నా చెయ్యివ్వు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. పట్టుకోపోతే నేను పడిపోతాను అని అనటంతో రామ్ జాగ్రత్తగా మిథునని అలా ఫామ్ హౌస్లోకి తీసుకువెళ్తాడు. ఇక నైట్ అయ్యేటప్పటికి మిథున అక్కడ మంచి డ్రెస్ వేసుకొని గదిలో అన్నీ సర్దుతూ ఉంటుంది. రామ్ అయితే ల్యాప్టాప్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావు రామ్, ఇక్కడే వర్క్ చేసుకో అని చెబుతూ ఉంటుంది. నేను నీతో ఉండనని చెప్పాను కదా, బయట సోఫా ఉంది అక్కడ వర్క్ చేసుకొని పడుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పడంతో ఒక అబ్బాయి ఫ్రెండ్స్గా ఉండకూడదా ఏంటి అని మిథున ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక మిథున రామ్ని ఎలా సొంతం చేసుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.